భారతదేశ విముక్తికి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానమే శిరోధార్యం అని ఆవునూరి మధు అన్నారు. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇల్లందు మండలంలో ఘనంగా సిపిఐ-ఎంఎల్ ఆవిర్భవ దినోత్సవం, లెనిన్ జయంతి. ఈ భారతదేశ విముక్తికి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాల వెలుగులో ప్రతిఘటన పోరాటాలే సరైన మార్గమని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, వర్ధ సభ్యులు ఆవునూరి మధు అన్నారు. పేదలైనటువంటి, కష్టజీవులైనటువంటి, శ్రమజీవులైనటువంటి వారి హక్కుల కోసం ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతుంది. ఈ పోరాట క్రమంలోనే కొన్ని విజయాల్ని సాధించింది. ఆర్థికంగా వెనకబడ్డటువంటి పేద ప్రజానీకానికి ఈ దేశంలో భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడి ఆ పోరాట క్రమంలోనే వేలాది ఎకరాల భూస్వాముల భూముల్ని పంచింది. ఈ వ్యవస్థ మార్పు కోసం పార్లమెంటు పందాన్ని తిరస్కరిస్తూ, రివిజనిస్ట్ విధానాల్ని వ్యతిరేకిస్తూ ఆనాడు సిపిఎం నుంచి 1964లో విడిపోవటం అనేటువంటిది జరిగింది. ఈ వ్యవస్థ మార్పుకి ప్రజాయుద్ధ పందే ఏకైక మార్గం అని చెప్పి భావించింది. అలా భావించి ఈ వ్యవస్థ మార్పు కోసం నక్సల్బరీలో, పశ్చిమ బెంగాల్ జిల్లాలో నక్సల్బరీ గ్రామంలో సిపిఎంఎల్ ఆధ్వర్యంలో అక్కడ భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడి భూస్వాముల భూముల్ని పంచింది. అక్కడే కాదు, దేశవ్యాప్తంగా అనేక చోట్ల సిపిఎంఎల్ ఇక్కడ భూముల్ని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పంచటం అనేటువంటిది జరిగింది. కార్మికుల హక్కుల కోసం కొట్లాడింది. ఇట్లా కార్మికుల వేతనాల కోసం పోరాడింది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఐక్యం చేసి వర్గాలు లేనటువంటి వర్గరహిత సమాజం కోసం ఈ జెండా ఏర్పడ్డది. అప్పటి నుంచి ఈ భూస్వాములకి, ధనస్వాములకి వ్యతిరేకంగా పోరాడుతున్నది. ఆ పోరాట క్రమంలోని శ్రీకాకుళం, ఆ తర్వాత గోదావరి ప్రాంతంలో ఇక్కడ రైతాంగ గిరిజన పోరాటాలు అనేటువంటివి ముందుకొచ్చాయి. ఈ పోరాటాలతోటి అనేక విజయాలు సాధించుకున్న విజయాల్ని మొత్తం వెనక్కి కొట్టడం కోసం, వీటిని మొత్తం దెబ్బతీయటం కోసం ఈరోజు దేశంలో అధికారాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద మోడీ, అమిత్ షాల ప్రభుత్వం నక్సలిజాన్ని లేకుండా చేస్తాను, విప్లవోద్యమాల్ని మొత్తం నిర్మూలిస్తానని చెప్పి ఆదివాసీల పైన, గిరిజనుల పైన, ముఖ్యంగా విప్లవకారుల పైన రాక్షస నిర్బంధాన్ని ప్రయోగిస్తూ బూటకప్ప ఎన్కౌంటర్లకి పాల్పడుతున్నది. ఇక్కడ ఏజెన్సీలో ఉండేటువంటి సంపద ఏదైతే ఉందో వాటన్నిటినీ కార్పొరేట్ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతున్నాయో వాటికి దారాదత్తం చేయటం కోసం ఈరోజు ఫాసిస్టు ప్రభుత్వమైనటువంటి మోడీ ప్రభుత్వం విప్లవకారులని దెబ్బతీయటేందుకు, అణచివేయటేందుకు పూనుకొని ఇక విప్లవ భావజాలం లేకుండా చేస్తానని చెప్పి అమిత్ షా ప్రకటిస్తున్నాడు. అది సాధ్యమవుతుందా అంటే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా దోపిడి ఉన్నంత కాలం, వర్గాలు ఉన్నంత కాలం, ఈ వర్గ సమాజం ఉన్నంత కాలం ఖచ్చితంగా నక్సలిజం ఉంటుంది. పేదోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులలో భూములు లేనంత కాలం ఆ భూములు వచ్చేంత వరకు పోరాటాలు అనేటువంటి కొనసాగటం అనేటువంటి జరుగుతుంది. ఈ ఆకలి బాధలు ఉన్నంత కాలం ఖచ్చితంగా ఈ వర్గ పోరాటాలు కొనసాగుతాయి. విప్లవోద్యమాల్ని వెనక్కి కొట్టడం అనేటువంటిది తాత్కాలికంగా జరుగుతుందేమో కానీ విప్లవోద్యమాన్ని నిర్మూలించడం ఈ పాలకులకి ఎవరి తరం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ 57 సంవత్సరాల నుంచి ఈ ఎర్ర జెండా పేదల తరపున పోరాడుతుంది. పేదలకి పెన్నిదిగా, పెట్టుబడిదారులకి, దోపిడీదారులకి గుండెలో గాలంలాగా, బాలంలాగా పనిచేస్తుంది. ఇట్లాంటి ఒక ఎర్ర జెండాని మరొకసారి ఈ కాచినపల్లి తండాలో ఎగరేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ ఎర్ర జెండా వెలుగులో, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులో, ప్రజాయుద్ధ పందా వెలుగులో ఈ వ్యవస్థ మార్పు కోసం కృషి చేద్దామనేటువంటిది, అది ముందుకు తీసుకెళ్దామనేటువంటిది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నూతన ప్రజాస్వామిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం. మన వీరులకు